జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి కోసమే అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్. దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమలుకు వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయి. 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు తగ్గించాం. 12% ఉండే వస్తువులు దాదాపు 99% 5% స్లాబ్లకు తెచ్చాం. 28% స్లాబ్లో ఉండే సిమెంట్ సహా 90% వస్తువులు 18% స్లాబ్ల పరిధిలోకి తెచ్చాం. 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవి. వాటిపై 8 సెస్లు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను 4 స్లాబ్ల రూపంలో తీసుకొచ్చిందే జీఎస్టీ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా 7.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చాం. పాలు, పెరుగుతో సహా పలు నిత్యావసరాలను 5% స్లాబ్ నుంచి 0%కి తీసుకొచ్చాం. మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నాం. కారు, ఫ్రిడ్జ్, ఏసీని 28% నుంచి 18%కి తీసుకొచ్చాం. ఆత్మ నిర్భర్ భారత్కు జీఎస్టీ నూతన సంస్కరణలు పెద్ద ఊతం. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ నాప్కిన్లపై పన్నును 0 చేశాం. యూపీఏ ప్రభుత్వంలో 30% ఉన్న వస్తువులను ఇప్పుడు 5%కి తెచ్చాం. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తారా? గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్ళు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1,51,00,000కు చేరింది అని నిర్మలా సీతారామన్ వివరించారు.